గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాలోని ఫియర్ సాంగ్ పై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. తాజాగా లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి దేవరలో తను రాసిన ఫియర్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తారక్ సినిమాలో పాట తారాస్థాయిలో ఉండనుందని చెప్పారు. ఎవరూ ఊహించని మిరాకిల్ అనిరుద్ కంపోజ్ చేశాడని, మరికొన్ని గంటల్లో అద్భుతాన్ని విననున్నారని అన్నారు. ఇక రామజోగయ్య శాస్త్రి చెప్పిన ఈ మాటతో పాటలో అంతలా ఏముందా అనే ఆలోచన సినీ లవర్స్ లో మొదలైంది. ఇలా ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరలోని సాంగ్ పై హైప్ క్రియేట్ అయింది. సినిమా గురించి పక్కకు పెడితే అనిరుద్ కంపోజ్ చేసిన పాట గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గురు ఒకే ఒక్క రోజు వెయిట్ చేయండి అని మన అనిరుద్ సినీ లవర్స్ అందరి చేత వర్త్ వెయిటింగ్ పాటని అనిపిస్తాడని రామజోగయ్య శాస్త్రి చెప్పారు. ఈ సాంగ్ క్రియేట్ చేసే మ్యూజిక్ మామూలుగా ఉండదని, అందరూ వాట్ ఏ మాసివ్ సాంగ్ అంటారని అన్నారు. దేవరల్లో రెండో పాట కూడా తనే రాశానని, ఆ పాట రికార్డింగ్ నేపథ్యంలో భాగంగా చెన్నైకి వచ్చానని చెప్పారు. 19న రిలీజ్ అయ్యే ఫియర్ సాంగ్ కోత మొదలెడుతుందని, దీని తర్వాత వచ్చే మరో క్రేజీ సాంగ్ మరింత లేతగా ఉంటుందని రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు. ఇకపోతే గురువారం రోజున స్వయంగా ఫియర్ సాంగ్ ప్రోమోను తన ట్విట్టర్ లో రిలీజ్ చేశారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. అప్పటి వరకు ఫియర్ సాంగ్ కు ఉన్న హైప్ ఒకెత్తైతే ఎన్టీఆర్ ట్వీట్ తర్వాత ఫియర్ సాంగ్ పై అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగింది. నిజానికి తారక్ తన సినిమాలోని పాటలను స్పెషల్ గా ఫోకస్ పెట్టి ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. తానే స్వయంగా రిలీజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటిది ఫస్ట్ టైం తన కెరియర్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశాడు. మరోవైపు దేవరలోని తారక్ అన్న పాటపై రీసెంట్ గా ఎక్సలెంట్ కామెంట్ చేశాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఫియర్ సాంగ్ విన్నాక అందరికీ పూనకాలు వస్తాయని, హుకుం సాంగ్ ను మరచిపోయేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరు దేవరలోని ఫియర్ సాంగ్ పాటపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు. ఏదేమైనా ఫియర్ సాంగ్ తారక్ అభిమానుల్లోనే కాదు, సినీ లవర్స్ లో సైతం ఎంతో ఇంట్రెస్ట్ ని పెంచింది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఫియర్ సాంగ్ లోడింగ్ పైనే ఉంది. ఎప్పుడెప్పుడు పాట విందామా అని తారక్ అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.